Watch full episodes on Jio Hotstar. మిమ్మల్ని వదలను. ఏంటయ్యా ఇప్పుడు మీ అందరికి హ్యాపీనే కదా? ఎక్కడికి వెళ్ళారు? అదిగో అక్కడ చూడండి, రండి. లగేజ్ వాళ్ళు మనం వెంటే వస్తున్నారు. No red. అదండి. అయ్యో అరే మిత్రమా, సహోదరుడా, షార్క్ ఏం చెప్పిందో గుర్తుందా నీకు? ఆటోటాను ఎలక్ట్రికల్ ఫిష్ ని తినేసింది, అందువల్ల హ్యూజ్ గా మారిపోయింది. అటు చూడండి అయ్యా, ఎలక్ట్రికల్ ఫిష్. పెద్దనయ్య, ఈ ఎలక్ట్రికల్ ఫిష్ పట్టుకుంటే మనకి షాక్ కొడుతుంది కదా, వేరే ఏదైనా ఐడియా ఇవ్వు, చెప్పన్నయ్యా. మోటు ఇక ఏ దారి లేదు, బాగా ఆలోచించు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే వేడివేడిగా సమోసాలు తినాలి. వేడివేడిగా సమోసానా? అదిరింది. ఆగు. శభాష్ మోటు. థ్యాంక్ యూ మోటు పతలు. మోటు, మనం ఇప్పుడు వెంటనే వెళ్ళాలి. వెంటనే గేమ్ ఆడు. గేమ్ వదిలేసి వచ్చేసాం. ఇప్పుడు ఆ మ్యాజికల్ లేడీ మనకు గేమ్ ఇవ్వగలదు. లేడీ ఎక్కడున్నావు? త్వరగా గేమ్ తీసుకొచ్చి మమ్మల్ని కాపాడు ప్లీజ్. ఏంటి మీరు నన్ను పిలిచారా? హలో ఎవ్రీబడి, మీరు మళ్ళీ ఈ గేమ్ ని ఆడాలనుకుంటున్నారా? లగేజ్ మీ గేమ్ వల్ల మేమందరం ఇక్కడ ఇరుక్కుపోయాం. మళ్ళీ ఇప్పుడు గేమ్ ఆడతారని అడుగుతారేంటి? మేము ఆడాలి, అందుకే మేము మిమ్మల్ని మళ్ళీ పిలిచాం. ఐ డోంట్ లైక్ దిస్ మ్యాన్. ఆయన చాలా రూడ్ గా ఉన్నారు. బాయ్ బాయ్. సారీ. నేను వెంటనే ఆవిడ్ని పిలుస్తాను. మ్యాజికల్ లేడీ ప్లీజ్ వచ్చేయండి. నో, ముందు సారీ చెప్పండి, తర్వాత వస్తాను. ఇక నేను పార్టీకి వెళ్ళాలి, సో తర్వాత కలుద్దాం. సారీ. సరే. మేడం గారు, మీరు ఎక్కువ సంతోషపడిపోకండి. నేను సారీ చెప్పింది మీకు కాదు, నేను చెప్పింది నా స్నేహితులకి. ఓ రియలీ? ఓకే, బాయ్ బాయ్. లగేజ్
మళ్ళీ ఏదో తెలియక పొరపాటు జరిగింది. వద్దు, వెళ్ళను, లోపలికి వెళ్ళను. వద్దు. అమ్మయ్య, వద్దు. కాపాడండి. ఇదిగోండి, గేమ్ స్టార్ట్ చేయండి. లగైతే నేను కూడా గేమ్ ఆడతాను. మళ్ళీ వస్తానా? ఇప్పుడు చూడండి. లక్క ఎత్తు. ఓ గ్రేట్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. మీలో ఎవరికైనా ఫ్లవర్స్ అంటే ఇష్టమా? లగైతే అరే, పువ్వులు ఎవరికి ఇష్టం ఉండదు. మాకు పువ్వులు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మా చుట్టుపక్కల ఎప్పుడు మేము పువ్వులతో నింపేస్తూ ఉంటాం. అయితే ఇది చాలా మంచి విషయం. వెల్కమ్ టు ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. వద్దు, వ్యాలీ ఆఫ్ Value of flowers ఫ్లవర్స్ వద్దు. మేమందరం మేము ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. మమ్మల్ని పంపించేయండి. పంపేయండి. ఓ నాయనా, ముళ్ళు గుచ్చుకున్నాయి. ఓ బాబా, బాబా, నొప్పిగా ఉంది. అయ్యమ్మా, అబ్బా, అమ్మా. ఓ, ఒక్క నిమిషం. మనం ఇక్కడికి రావడానికి ముందు ఎవరు మనల్ని ఇక్కడికి రమ్మన్నారో గుర్తు చేసుకోండి. ఎవరు చెప్పారు? మనం ఓకే అంటే మన చుట్టూ పువ్వులని పూయిస్తామని ఎవరు చెప్పారు? గసిట్టా. నువ్వెవరు? హలో, నా పేరు ఇన్నోసెంట్. అందరూ నన్ను ఇన్నోసెంట్ అని పిలుస్తుంటారు. నేను అలాగే ఉన్నాను కదా. చెప్పండి చెప్పండి. అవును, నువ్వు చూడటానికి చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నావు. నువ్వు చూడటానికి చాలా వింతగా ఉన్నావు. ఫ్లవర్ వరల్డ్ లో అందరూ నాలాగే ఉన్నారు, విచిత్రంగా. కానీ మీరిక్కడేం చేస్తున్నారు? దారి తప్పి వచ్చినట్టున్నారు. ఇప్పుడు మీకు మా కింగ్ మాత్రమే హెల్ప్ చేయగలరు. మీరు నాతో రండి, ఆయన మీకు హెల్ప్ చేస్తారు, మీరు మాకు హెల్ప్ చేయండి. నీకు మా దగ్గర నుంచి ఏ విధమైన హెల్ప్ కావాలి? నేను మీకు ఎలా కనిపిస్తున్నానో ఇంతకు ముందు ఇలా ఉండేవాడిని కాదు. మా ప్రజలు ఏం చెప్పేవారంటే, మనుషులు వస్తారు, వాళ్ళే మనల్ని సరి చేస్తారని చెప్పేవారు. మేమంతా నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాం. ఈ లోకల్లో ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోకపోతే జీవితానికే అర్థం లేకుండా పోతుంది, తెలుసా? అయ్యమ్మా, నువ్వు ఇన్వెసెంట్వే, కానీ ఇంతకీ వాళ్ళెవరో? ఓ అదా, క్రాకర్స్. మీరు వాటిని పట్టించుకోకండి, మీ పాటికి మీరు వస్తూ ఉండండి. ఇదిగో ఇవి ఎప్పుడూ వాళ్ళనే గమనిస్తూ ఉంటాయి. అవి వేటనైనా వేటాడితే వాటిని దక్కించుకోవాలని. డోంట్ వరీ, ఇలా చూడండి, మిమ్మల్ని ఇక్కడ అసలు ఎవ్వరూ వేటాడరు. నేను మీతో పాటు ఉన్నాను కదా. నేను ఇప్పుడే వాటిని తరిమేస్తాను. పదండి, రండి.
20 ఏళ్ళ అనుభవంలో ఇంత అద్భుతమైన స్వరాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. నాకు ఏడుపు వస్తోంది. అయ్యమ్మా ఆ గొంతులో ఎంత తీపిదనం ఉంది. అయ్యమ్మా డాక్టర్ జట్కా ఆయన పని చేసి ఆయన బయలుదేరాడు. మనం కూడా బయలుదేరడానికి తగిన ఏర్పాటు చేసుకోవాలి. గసిటేరామ్ త్వరగా మ్యాజికల్ లేడీని పిలు త్వరగా. ఏంటి నేనా? దాన్ని పిలవను. No. గసిటేరామ్ ఓకే 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 నేను పిలుస్తాను. ఆగండి, మ్యాజికల్ లేడీ వెంటనే ఇక్కడికి రండి ప్లీజ్. మ్యాజికల్ లేడీ త్వరగా రండి. మీరు నన్ను పిలిచారా? ఐఎమ్ షాక్డ్. ఎవరి నోటి నుంచి అయితే సారీ అన్న మాట రాదో వారు నాతో ప్లీజ్ అంటున్నారు. సరే ఇప్పుడు చెప్పండి, మీరు ఈ ఆట ఆడాలనుకుంటున్నారా? అవునవును, ప్లీజ్ ప్లీజ్ త్వరగా ఆ గేమ్ ని ఓపెన్ చేయండి ప్లీజ్. నేను నా 20 ఏళ్ళ అనుభవంలో ఇంత పొగరుమూత వాళ్ళని ఎప్పుడో చూడలేదా. ఇదిగో ఈ మేడం కనిపిస్తున్నారే, ఈవిడలాగన్నమాట. వాట్? ఈయన నాకు నచ్చలేదు. ఒకసారి అలా అంటారు, ఒకసారి ఇలా అంటారు. నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ అయిపోయినా. వద్దు, వద్దు, వద్దు. అమ్మమ్మ, నాన్నమ్మ, సారీ సారీ మేడం గారు, మీకు కూడా సారీ. దయచేసి వచ్చేయండి ప్లీజ్. నెక్స్ట్. వర్షం పెద్దన్నయ్య అదరు కొట్టేశావు. వర్షం. నాకెందుకో అంతా మారిపోయిందనిపిస్తోంది కొత్తగా. ఈ రోజు ఏం జరిగిందో అది ఎప్పటికీ జరగదేమో అని నేను ఇంతకాలం భ్రమపడేవాడిని. చూడు, మేఘాలు ఈరోజు ఎంత బాగా వర్షిస్తున్నాయో. మనమంతా తిరిగి మామూలు వాళ్ళం అయిపోయాము. ఎవరినైతే మీరు చంపాలనుకున్నారో ఆ మనుషులే మనల్ని ఈరోజు బాగుపరిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మోటు, మీరు మా అందరినీ కాపాడారు. థ్యాంక్ యూ మోటు పత్లు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోటు పత్లు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోటు పత్లు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇన్నోసెంట్ ఫ్లవర్, నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. బాయ్ 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 మోటు పత్లు, మళ్ళీ కలుద్దాం. దీనికన్నా ముందుకు వెళ్లే ముందు నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరెవరికి ఏలియన్స్ అంటే ఇష్టమో చెప్పండి. నాకు ఏలియన్స్ అంటే చాలా ఇష్టం. Huh? నేను వాటి గురించి ఎన్నో చదివాను. వెరీ గుడ్. అయితే మరి గెట్ సెట్ రెడీ. ఆ టైప్ ప్లీజ్ మేడం. హా? లగేతో వద్దా. సారీ సారీ, నా ఫీలింగ్స్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. రం పం పం పం.
అయ్యమ్మా ఎవరు నన్ను కొట్టారు? నన్నేమి చింగమో ఇన్స్పెక్టర్ చింగమో. అయ్యమ్మా మళ్ళీ కొట్టారు. అలాగైతే మీ కంటికి నేనే కనిపిస్తున్నానా? ఇలా ఉతికేస్తున్నారు అదా? అరే తమ్ముళ్ళారా, సహోదరులారా, ఎవరయ్యా నన్ను కొట్టింది? నా కళ్ళ చూడమేంది? నా కళ్ళ చూడ. నా కళ్ళ చూడు ఎక్కడ? నాకైతే ఎక్కడుంది? అమ్మయ్యా, అయ్యమ్మా స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఈ చింగ చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా ఏం పాసిబుల్. చెంగన్ సార్, ఇది ఫుర్ఫురి నగరం కాదు. ఇక్కడ మీరు వాళ్ళకి గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు. అరే తమ్ముళ్ళారా, మిత్రులారా, వాటిని పట్టుకోవాలి, వదలకూడదు, రండి. మీరు హ్యూమన్స్ మా ప్లానెట్ కి ఎలా వచ్చారు? చెప్పాలంటే అది చాలా పెద్ద కదా ఏలియన్ అన్న. మేము ఆట ఆడుతూ తెలియకుండా ఇక్కడికి వచ్చేసాం అనుకోండి. నా పేరు మోటు, ఇతను నా ఫ్రెండ్ పత్తులు, ఈయన చెంగం గారు, ఈయన గసిటరాం, ఈయన పేరేమో డాక్టర్ జట్కా. ఇంతకీ మీరందరూ ఎవరు? నేను కింగ్ ఏలియన్, వీళ్ళందరూ నా ప్రజలు. మేము టీలియన్స్. మీరందరూ ఎంతో పొట్టి పొట్టిగా ఎంతో క్యూట్ గా ఉన్నారు. మాతో తమాషాలు ఆడుతున్నారా? మేము టీలియన్స్ మే, మాకు అన్నీ అర్థమవుతాయి. కింగ్, మీరు మమ్మల్ని ఎంతో టార్చర్ పెట్టారు. అరే ఏడవకండి, నా ప్రజల తరపున నేను సారీ చెప్తున్నాను. నిజమైన పోరాటం చేదుగానే ఉంటుంది. మిమ్మల్ని నేను నా 5 టీలియన్స్ కి అప్పగిస్తున్నాను. ఒకవేళ వాళ్ళు తప్పును ఒప్పుకుంటే నా ముందుకు వస్తారు. రండి, ముందుకు రండి. సారీ, మేము మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాం. డ్రాగన్ కడుపులోకి వెళ్ళడానికి ముందు మీతో ఆటలు ఆడదాం అనుకున్నాం. ఇప్పుడు మేము ఎలాగూ ఖాళీ అవ్వబోతున్నాం. ఇంతకీ ఈ డ్రాగోనా ఎవరు? డ్రాగోన్ ఒక హ్యూజ్ ఏలియన్ క్రీచర్. ఇదిగో చూపిస్తాను.
అది ప్రతి నెల మాలో 5గురిని తనతో పాటు తీసుకెళ్తుంది. ఈ రోజు ఆ రోజు రానే వచ్చింది. అందుకనే వీళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఫ్రీడమ్ నిచ్చాము. ఒకవేళ అందుకేనేమో వీళ్ళ 5గురు మీతో ఆటలాడుకున్నారు. ఏడవకండి ప్లీజ్, ఏడవకండి. మిమ్మల్ని మేము డ్రాగన్ లోపలికి పోకుండా చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం. నిజం చెప్పాలంటే ఇందులో ఎవరి తప్పు లేదు. మీరు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉండి కూడా మీరంతా ఎందుకని కలిసి డ్రాగన్ మీద ఫైట్ చేయకూడదు? కనీసం ఫైట్ చేయాలనే ప్రయత్నం కూడా మీరు చేయలేదు. అది చాలా పెద్ద తప్పు. అవును, ఫైట్. మనం యుద్ధం చేసి దాన్ని ఎలాగైనా సరే ఓడించాలి. మేము ఇప్పటి వరకు ఎవరితోనూ ఎలాంటి ఫైటు చెయ్యలేదు. ఫైట్ మొదలవడానికి ముందే వెళ్ళి దాక్కునే వాళ్ళం. అరే మిత్రులారా, సహోదరులారా, ఎన్నాళ్ళని మీరు దాక్కుంటారు? ఎక్కడని మీరు దాక్కుంటారయ్యా? మా ప్లానెట్ లో ఏనుగు చీమ కథ చాలా ఫేమస్. ఏనుగా? ఏం కదా? చీమ దాని బుర్రను ఉపయోగిస్తే ఏనుగుని కూడా ఓడిస్తుంది. అలాగా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.